ఆదికాండము 39 19వ వచనము, అలానే 20వ వచనం. ఆదికాండం 39, 19. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపంతో మండుపడి, 20వ వచనం, అతని పట్టుకొని రాజు ఖైదీలు బంధించబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. చెరసాల ఓన్లీ కొద్దిమంది ఖైదీలకు మాత్రమే తెలుసు ఆయన ఖైదీ అనే సత్యం. ఎందుకంటే ఒక అనామకుడు అంతే వచ్చాడు, పోతీఫర్ పట్టుకున్నాడు. రాజులు ఖైదీలుగా ఎక్కడేస్తారో ఖైదీలను అక్కడ జైలుకు పంపించేశాడు. ఒంటరిగానే అనుభవించాడు. అక్కడ తాను ఎవరికి చెప్పండి, తన ముందు ఎవరు లేరు. ఒక 10 మంది ఖైదీలు, ఎంతమంది ఉంటారు ఖైదీలు, వాళ్ళ ఒక ఖైదీ అంతే, అసలు ఎవరో తెలియదు, పనోడు అడిపెట్టి ఆ విధంగా తప్పు నేరం మోపారు, జైలు వేసేసారు. అప్పుడు దాకా రికగ్నేషన్ లేదు, ఒక గుర్తింపు లేదు, ఒక గౌరవం లేదు, ఒక పేరు ప్రఖ్యాతి లేదు. అలాంటి వ్యక్తి ఒంటరిగా జైలు జీవితం అనుభవించాడు. కానీ అయితే ప్రభు ఆయన హెచ్చించినప్పుడు చూస్తే వందనము చేయుడి, వందనము చేయుడి అని కేకలు వేస్తూ ఉంటే ఐగుప్తి సామ్రాజ్యం అంతా సాష్టాంగపడ్డారు. ఐగుప్తు సాగిలపడ్డారు. సోదరుడే సహోదరి, కేవలము ఏదో అన్నదమ్ములు సాష్టాంగపడడం కాదు, లేదా తల్లిదండ్రులు సాష్టాంగపడడం కాదు, ఏదో నలుగురు అనామకులు సాష్టాంగపడడం కాదు, ఒక దేశమే సాష్టాంగపడేటట్టు అంతగా దేవుడు ఆయన హెచ్చించాడు. సోదరుడే సహోదరి, దేవుడు నీకు చెప్పాడు, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు దర్శనం ఇచ్చాడు, ఇది చేస్తాను అన్నాడు అంటే ఒక రోజు నిన్ను హెచ్చిస్తాడు, ఒక రోజు నిన్ను ఘనపరుస్తాడు. ఆ ఘనత ఎలా ఉంటుందంటే ఎవరు ఊహించినంత, నీవు ఊహించినంతగా అంతగా ఘనపరుస్తాడు. దేవుడు చెప్పాడు, దేవుడు చేస్తాడు. కాబట్టి ఒక మాట చెప్తాను, యోసేపు ఎన్ని లేకుండా తీసుకెళ్ళచ్చు కదా. చూడండి, ఎన్ని మనం అన్నలు ద్వేషించడము, గుంటలో పడేయడము, బానిసగా అమ్మడము, అవమానకరమైన నింద పోతీఫర్ బారేయడము, ఖైదీకి మార్చడం, ఇది లేకుండా అయితే ఎగ్జామే లేకుండా భలే ఉంటుంది కదా మమ్మీ, ఆ సర్టిఫికేట్ ఇచ్చేస్తే సరిపోద్ది కదా. ఇది ఎందుకు పరీక్షలు, 3 గంటలు లేపడం ఎందుకు, రాత్రి నిద్రలు ఎందుకు, ట్యూషన్ సార్ తిట్టడం ఎందుకు, స్కూల్లో కొట్టడం ఎందుకు, అదేది ఇచ్చేస్తే ఏదో ఆ కాగితం ఏదో MBBS తీసుకెళ్ళిపో, నీకు ఒకటి ఇంజనీరింగ్, ఒక్క నిమిషం ఆగు, ఇది ఇంజనీరింగ్ అంట, IIT ఇంజనీర్, ఓకే ఇచ్చేసాం. సోదరుడు సహోదరి, అది ఎప్పటికీ జరగదు, ఎందుకంటే అన్యాయం అయిపోతుంది. ప్రతి పరీక్షలో స్థాయి అనేది పరీక్షలు ఇచ్చే విజయాన్ని బట్టే ఉంటుంది. ఎందుకని దైవిక మార్గము, లోకంలో ఎవడైనా గొప్పవాడయ్యాడు అంటే వాడు ఆ స్థాయికి వెళ్ళడానికి ఎన్నో పరీక్షలు ఫేస్ చేశాడు, ఎన్నో పరీక్షలు రాశాడు. పరీక్షలు అంటే పేపరే అని కాదు, పేపర్ ఇచ్చి రాసే పరీక్ష మాత్రమే కాదు, ఎన్నో ఆ విధంగా వ్యతిరేకమైన పరిస్థితులు, ఎన్నో హడిల్స్, ఎన్నో పరిస్థితులు దాటి ఎదుర్కొని జయించి లేదా పాస్ అయి అక్కడికి వచ్చాడు. దైవిక మార్గము, నువ్వు వెళ్తున్నావా, తగ్గబాక, వెనక్కు పక్క రాబాకు, వెళ్ళు. ఒకరోజు వస్తుంది, దేవుని సమయం వస్తుంది, దైవిక నెరవేర్పును చూస్తాం.